17 గెలవడానికి ఎట్లా చెప్పగలుగుతాం? అంటే నేనేమంటున్నా అంటే రాష్ట్రంలో ఈరోజు మా అభ్యర్థులు చూడండి, ఏ పార్లమెంట్కి పోయినా చేవెళ్ళ కొత్త కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, కరీంనగర్ బండి సంజయ్ గారు, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారు, మల్కాజిగిరి ఈటల నల్గొండ సైదిరెడ్డి గారు, పెద్దపల్లి గోమాస శ్రీనివాస్ గారు కావచ్చు, నార్పందూరు భరత్ కావచ్చు, క్యాండిడేట్లంతా ప్రజలకు సేవ చేసేటటువంటి నాయకులు. వీళ్ళంతా ప్రజల కోసం ఆలోచన చేసేటటువంటి నాయకులు. ఈ రోజు వరకు బీజేపీ అనౌన్స్ చేసిన తర్వాత ఎవరిని అనౌన్స్ చేయాలి, ఎవరిని అనౌన్స్ చేయొద్దు, అనౌన్స్ చేసినాక నేను పోటీ చేయను అని చెప్పేసి బెంబేలెత్తి బయటకున్నటువంటి నాయకులను తీసుకొచ్చి అలా దాంట్లో పోటీ చేపించే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు వరకు రేపటిదాకా నామినేషన్ వేసిన దాకా ఆ పార్టీలలో వాళ్ళు ఉంటారా ఉండరా అనుమానంతోనే ఉన్నటువంటి పార్టీలు 2 పార్టీలు. అవునా కాదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీలా టీఆర్ఎస్ పార్టీలో అనౌన్స్ చేసినటువంటి కడియం కావ్య ఈరోజు కాంగ్రెస్ ఉన్నది. రేపు పొద్దుగాల దాకా అలా ఉంటుందా ఉండదా అనుమానం వస్తూ ఉన్నదా? ఈరోజు మల్కాజిగిరిలో పోటీ చేస్తున్నటువంటి సునీత మహేందర్ రెడ్డి గారు లాస్ట్ దాకా ఉంటారా ఉండరా అని అనుమానం ఉన్నది. సికింద్రాబాద్లో అనౌన్స్ చేసినటువంటి దాన నాగేంద్ర గారు పోటీ చేస్తారా చేయరా అనుమానం ఉన్నది. ఈ రోజు వరకు ఇంకా పేరు కన్ఫర్మ్ అయితే లేదు. ఇంకా అంటే భారతీయ జనతా పార్టీకి ఎంత భయపడుతుందో చూడండి. మీరు ఏ గదిలో పోయి అడగండి. ఈరోజు 2వ తరగతి చదువుతున్నా, 4వ తరగతి చదువుతున్న పిల్లలు, 10th క్లాస్ చదువుతున్న పిల్లగాన్ని అడగండి. ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీ ఏం చేసినట్టు చెప్తాడు, టకటగా చెప్తాడు. మోడీ తాత మంచిగా చేసాడు, మోడీ ఉంటేనే దేశానికి రక్షణ ఉంటుందని చెప్పేసి. కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదా? కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ను ఈ దేశం నుంచి పారదోలే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. మీరు ఏదో కర్ణాటకలో గెలిచారని చెప్పేసి తెలంగాణ గెలవడానికి అనేక కారణాలు, ఈక్వేషన్స్ చాలా అనేక కారణాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకోసారి డిబేట్ పెట్టండి, దాని మీద పెద్ద చర్చ పెట్టుకోవచ్చు. మనం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ మోసపోయినామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఈరోజు రైతన్నలు కరెంటు లేక రైతన్నల ఖాతాలో జన్ధన్ ఖాతాలో 2 లక్షలు అని చెప్పి ఈరోజు అదే నరేంద్ర మోడీ గారు సంబంధించినటువంటి 6,000 రూపాయలు టకటక ఒక్కో రోజు ఆకుండా పడతా ఉన్నాయి. ఈ దొర వచ్చిన తర్వాత మరి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి తీసేస్తాను చెప్పారు, తీసేస్తాడా? 50 ఎకరాలు ఉన్న వాళ్ళని తీసేస్తాడా? మరి 5 ఎకరాలు ఉన్న ఒకళ్ళు డబ్బులు వేస్తారు. ఎవరికి వేయాలి కదా. ఈరోజు డబ్బులు వేస్తలేడు కదా. నేను ఏమంటున్నా, జన్ధన్ ఖాతాలో డబ్బులు జమ అయినాయి అంటున్నా. ఎంతమందికి అయింది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నుంచి? నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ దేశంలో పాస్బుక్ లేనటువంటి వ్యక్తులు, కనీసం అకౌంట్ లేనటువంటి వ్యక్తులకు 41 కోట్ల మందికి సంబంధించినటువంటి ఈ దేశంలో ఫ్రీ అకౌంట్ ఇచ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఇవన్నీ నరేంద్ర మోడీ గారు చేసింది కదా. అకౌంట్ కోసం మేము పైరవులు పెట్టుకొని పోయేది కదా గతంలో. అకౌంట్ తీ బిడ్డ అని చెప్పేసి ఊర్లల్లో చాలా మందికి అకౌంట్లు లేకుంటే దానికి డబ్బులు కావాల్సి ఉండేది. ఈరోజు ఫ్రీ అకౌంట్లే కదా. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాతనే కదా ఫ్రీ అకౌంట్ వచ్చింది. అన్నా నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా ఒక 5-6 నెలల కింద ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ చెప్తా ఉంటే నవ్విరు కదా. డిమాండేషన్ చేసినాక అరే నేను ఎట్లా ఏమవుతుంది, ఏటీఎం తీసేసిన ఇవన్నీ పనిచేస్తాయి అనుకున్నాం కదా. మీరు చెప్తున్నట్టు ఈరోజు అడుక్కునేటటువంటి వ్యక్తికి ఫోన్పే పెట్టుకుంటున్నాను, చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తికి ఫోన్పే పెట్టుకుంటున్నాడు. రైతు బజార్ బీజేపీ కారణం అంటే డిజిటల్ వ్యవస్థను తీసుకొచ్చింది బీజేపీ కదా. అరే ఇటు సనాతన ధర్మం ఉండేదే బీజేపీ వల్ల, సనాతన ధర్మాన్ని కాపాడేదే బీజేపీ అని మీరే చెప్తారు. మళ్ళీ టెక్నికల్ పరంగా డిజిటల్ పరంగా కూడా మేమే ఉన్నామని అంటున్నారు. సనాతన ధర్మానికి డిజిటల్ పరంగా మేమే ఉన్నామంటున్నారు. సనాతన ధర్మానికి డిజిటల్ వ్యవస్థకి ఏం సంబంధం అన్నా? ధర్మమే కదా. ఈ దేశంలో ఈ ప్రపంచానికి పోటీ పడే దిశగా ఈ భారతదేశాన్ని తీసుకుపోతా ఉన్నారు. డిజిటల్ వ్యవస్థను తీసుకొస్తుంది, దాంట్లో తప్పే ఉంది. సనాతన ధర్మానికి సైంటిఫిక్ పరంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా బీజేపీ, సనాతన పరంగా జరిగే అభివృద్ధి కూడా బీజేపీ. మొన్న అంతరిక్షానికి పోయినటువంటి మన జరిగినటువంటి అది ఏదైతున్నదో మోడీ గారే చేసింది కదా. ఏం చేయలేదు చెప్పండి. దేశంలో అనేక రకాలుగా అభివృద్ధి విషయంలో కావచ్చు, డిజిటల్ వ్యవస్థలో కావచ్చు, అన్ని చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు కదా. దాన్ని చూసే కదా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలు మళ్ళీ నరేంద్ర మోడీ గారు కావాలని చెప్పేసి కోరుకుంటారు. తమిళనాడులో చూస్తున్నావు కన్నా ప్రజలందరూ బీజేపీ వైపుకి ఎట్లా వస్తూ ఉన్నారు. తమిళనాడు అటువంటి రాష్ట్రంలో కన్నా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. కేరళ అటువంటి దాంట్లో బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. మొన్న దాదాపు 6-7 బహిరంగ సభలలో నరేంద్ర మోడీ గారికి వచ్చి బహిరంగ సభలు పెడితే జనాలు వచ్చే తీరును బట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అత్యధిక సీట్లు బీజేపీ గెలుస్తుందని చెప్తాను. మేము సర్వేలు చెప్తున్నాయి కదా, సర్వేలు చెప్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధికారంలోకి వస్తుందని చెప్పారు, కానీ ఆ రకమైన పరిస్థితులు లేవు కదా. సర్వేలు ఆ రోజు బీజేపీ వైపు చూపలే, అని ఈరోజు సర్వేలు బీజేపీ వైపు చూపిస్తున్నాయి కదా. సరే, ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలవబోతున్నారు అంటారు, అంతేనా? 100%. మళ్ళీ మీరు డిబేట్ మళ్ళీ ఎలక్షన్ పెట్టండి, మళ్ళీ వస్తా, మళ్ళీ చెప్తా. ఆ రోజు రైట్ భాషన్న, చివరగా ఒక ప్రశ్న. మీరు ఎంతసేపు ఏ డిబేట్లలో మాట్లాడినా, లేదంటే ఎక్కడ ఏ సభల మీద మాట్లాడినా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే మాట్లాడుతూ ఉంటారు కదా. అటువంటి వ్యక్తి అయినటువంటి భాషా గారు తన జీవితంలో అంతిమ లక్ష్యం ఏంటి, వారి రాజకీయ జీవితంలో అంటే ఏం చెప్తారు? ప్రజలకు సేవ చేసే లక్ష్యం.
అందరు చేసేది అదే కదా. ప్రజలకు సేవ, దానికోసం వస్తాం కదా రాజకీయాలు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే ఇళ్ళకి వచ్చినాం. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే మనం ఉంటాం. రాజకీయాలకు ఆ రకంగానే రావాలని చెప్పేసి నేను కోరుకుంటాను. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ అభ్యర్థిగా చూడబోతురా తెలంగాణ రాష్ట్ర ప్రజలు? పార్టీ నిర్ణయిస్తే ఖచ్చితంగా చేస్తా. పార్టీ ఈ నిర్ణయాన్ని పార్టీకి వదిలేసారు మీరు? మా పార్టీ అట్లే ఉంటుంది కదా. మాది కాంగ్రెస్. వ్యక్తిగతంగా మీకు కూడా కొంత ఉంటది కదా, అవకాశం వస్తే పోటీ పార్టీని అడుగుతాం, నిలబడాలని. నేను మళ్ళీ చెప్తాను, పార్టీని అడుగుతాం. ఓకే, పార్టీ ఆలోచన చేస్తే పోటీ చేయమంటే పోటీ చేస్తాం. పార్టీ ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటాం. ఒకవేళ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయా? 100%. ఎందుకు మీ వ్యక్తిగత ఇమేజ్ గెలుస్తారా లేదంటే పార్టీని చూసి ఓట్లేయాలా? 100% పార్టీ నరేంద్ర మోడీ గారి ఆ విషయం కావచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యే 2 ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అది మల్కాజ్గిరి పార్లమెంట్లో వస్తుంది, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. రైట్ భాషన్న, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు రాబోయే రోజుల్లో మీరు అణగారిన వర్గాల పక్షాన నిరంతరం కొట్లాడాలి, వారి అభ్యున్నతి కోసం పనిచేయాలి. ఇంత బిజీ షెడ్యూల్ ఎలక్షన్ టైంలో కూడా మీరు మాకు సమయం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ముందుగా మీ సిగ్నేచర్ ఛానల్ వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. 44వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.